కేరళ రాష్ట్రంలోని పచ్చటి కొబ్బరి తోటలు, వెనక బ్యాక్ వాటర్స్తో ప్రశాంతంగా ఉండే ఒక అందమైన గ్రామం అది. పైకి ఎంతో పచ్చగా ప్రశాంతంగా కనిపించే ఆ ఊరిలో ఒక పేరున్న ఉమ్మడి కుటుంబం లోపల 14 ఏళ్ల పాటు ఒక నిశ్శబ్ద మారణకాండ జరిగింది. దెయ్యాలు భూతాలు చేసే హత్యల కంటే మనిషిలోని స్వార్థం ఎంత భయంకరమైనదో, పగ ఎంత ఓపికగా ఉంటుందో కళ్ళకు కట్టే పక్కా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కేరళలోని ఆ ఊర్లో రామచంద్రయ్య గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవం, ఆదర్శం. అదొక పెద్ద కేరళ సాంప్రదాయపు పెంకుటిల్లు. విశాలమైన వాకిలి, చుట్టూ పచ్చని చెట్లు ఆ ఇంటి హుందాతనాన్ని తెలియజేస్తుంటాయి. రామచంద్రయ్య, ఆయన భార్య అన్నపూర్ణ, వాళ్లకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు శివ, చిన్న కొడుకు పేరు రవి. వాళ్ళది ఎంతో పేరున్న ఉమ్మడి కుటుంబం. ఆ ఇంటికి పెద్ద కోడలిగా అడుగుపెట్టింది కళ్యాణి. ఆమె ఇంటికి రావడం రామచంద్రయ్య చేసుకున్న అదృష్టమని, వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఊరంతా అనుకునేవాళ్ళు. ఎందుకంటే కళ్యాణి నిజంగా ఆ ఇంటి మహాలక్ష్మి లాంటిదే. ఉదయం 5 గంటలకే నిద్రలేచి వాకిలి ఊడ్చి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇల్లంతా శుభ్రం చేసేది. ఇంట్లో 10 మంది ఉన్నా సరే అందరికీ తనే స్వయంగా వంట చేసి వడ్డించేది. అత్తామామలకు ఏ లోటు రాకుండా వాళ్ళ బట్టలు ఉతకడం, వాళ్లకు సమయానికి మందులు ఇవ్వడం, పిల్లల్ని స్కూలుకు పంపడం, ఏ రోజు ముఖం మీద కొంచెం కూడా చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ అలసట అంటే ఏమిటో తెలియనట్లుగా పనిచేసేది. కొన్నేళ్లకు ఆ ఇంటి చిన్న కొడుకైన రవికి కూడా పెళ్ళయింది. చిన్న కోడలు స్వాతి ఆ ఇంటికొచ్చింది. స్వాతికి ఇంటి పనులు పెద్దగా రాకపోయినా కళ్యాణి ఏమీ అనకుండా "నువ్వు కూర్చో అమ్మా, నేను చూసుకుంటాను" అని ఇంటి భారం మొత్తం ఎప్పటిలాగే తన భుజాల మీదే వేసుకునేది. ఆమె గొప్ప మనసుకు అందరూ మురిసిపోయేవారు. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో, బంధువులతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఆ ఆనందం ఆ ఇంటి 4 గోడలకే పరిమితం కాలేదు. వాళ్ళ ఆనందమైన కుటుంబాన్ని చూసి ఎవరికి కన్ను కుట్టిందో, ఏ రాక్షసుడి నీడపడిందో తెలియదు, కానీ ఆ ఇంట్లో ఒక భయంకరమైన మారణకాండ మొదలయ్యింది. అసలు అంత పచ్చని కుటుంబంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు, మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే ఇలాంటి మరిన్ని థ్రిల్లర్ క్రైమ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఒకసారి ఆ ఇంటి వాతావరణాన్ని ఊహించుకోండి. పచ్చని కేరళ ఇల్లు, మహాలక్ష్మి లాంటి కోడలు, చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. కానీ క్రైమ్ కథల్లో ఈ ప్రశాంతత అనేది ఎప్పుడూ ఒక భయంకరమైన తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. కళ్యాణి నవ్వు వెనక ఏం దాగుందో, ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్న ఆ రాక్షస శాపమేంటో వింటే మన గుండె ఆగిపోవడం ఖాయం. కళ్యాణి ఆ ఇంటికి కోడలిగా వచ్చిన 3 ఏళ్లకు ఆ శాపం మొదలయ్యింది. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే కుటుంబం అంతా కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆనందంగా భోజనం చేశారు. కళ్యాణి స్వయంగా వండిన వేడి వేడి అన్నం, సాంబారు, కేరళ స్పెషల్ చేపల కూర అందరికీ అడిగి అడిగి వడ్డించింది. అందరూ ఎంతో ఆనందంగా తిని కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు పడుకోవడానికి వెళ్లిపోయారు. సరిగ్గా భోజనం చేసిన అరగంటకు ఆ ఇంటి నిశ్శబ్దాన్ని మాయం చేస్తూ కళ్యాణి అత్తగారైన అన్నపూర్ణ గదిలో నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. అది ప్రాణభయంతో పెట్టిన కేక. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ అన్నపూర్ణ గదిలోకి వెళ్లారు. అక్కడ అన్నపూర్ణ తన ఛాతీని 2 చేతులతో గట్టిగా పట్టుకొని మంచం మీద గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాల కోసం విలవిల్లాడిపోతుంది. ఊపిరాడక కళ్ళు తేలేసి నోటి వెంట తెల్లటి నురగ కక్కుతూ ఆమె అందరి కళ్ళెదురుగానే ఏదో ఒక ప్రయత్నం చేసేలోపే ప్రాణాలు వదిలేసింది. దాంతో కుటుంబం మొత్తం షాక్ కి గురై కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కళ్యాణి అయితే అత్తగారి శవం మీద పడి "అత్తయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నాకెంత న్యాయం చేశారు అత్తయ్య, మీలో మా అమ్మను చూసుకున్నాను అత్తయ్య" అని గుండెలు బాదుకొని ఏడ్చింది. ఆమె ఏడుపు చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా కంటతడి పెట్టారు. డాక్టర్లు వచ్చి అన్నపూర్ణ శవాన్ని చూసి వయసు పైబడటం వల్ల వచ్చిన మ్యాసివ్ హార్ట్అటాక్ అని నిర్ధారించారు. పైగా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తోడై గుండె ఆగిపోయి ఉంటుందేమో అని చెప్పారు. సహజ మరణమే కదా అని అందరూ ఆ బాధను దిగమింగుకొని అన్నపూర్ణకి అంత్యక్రియలు పూర్తి చేశారు. అలా ఆ ఇల్లు ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. కానీ ఆ అత్తగారి మరణం కేవలం ఒక ఆరంభం మాత్రమే అని ఆ ఊరికి, ఆ కుటుంబానికి తెలియదు. అదొక సుదీర్ఘమైన మారణకాండకు పునాది మాత్రమే. అన్నపూర్ణ చనిపోయిన సరిగ్గా 2 ఏళ్లకు మరో రోజు రాత్రి భోజనం ముగిసిన తర్వాత
కళ్యాణి మామగారైన రామచంద్రయ్య కూడా అచ్చం అలాగే గదిలోకి వెళ్లిన అరగంటకే గుండె పట్టుకొని రక్తం కక్కుని విలవిల్లాడుతూ చనిపోయాడు. ఆయన కళ్ళల్లో ఆఖరి క్షణంలో ఎంతో భయం కనిపించింది. ఈసారి ఊర్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ ఇంటికి ఏదో పీడ పట్టుకుంది, ఎవరిదో శాపం తగిలింది, అది ఒక దయ్యాల కొంపలా మారిపోయింది అని జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బంధువులు కూడా ఆ ఇంటికి రావడానికి భయపడిపోయేవారు. కానీ ఆ మరణ మృదంగం అక్కడితో ఆగలేదు. చావులు ఆ ఇంటిని వదల్లేదు. రామచంద్రయ్య పోయిన 3 ఏళ్లకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న చిన్న కొడుకు రవి హఠాత్తుగా చనిపోయాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు రవి భార్య స్వాతి, భర్త పోయిన బాధలో ఉన్న ఆమె కూడా అదే విధంగా చనిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు, ఆయన భార్య, ఏ సంబంధం లేని వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో భోజనం చేసిన రాత్రే చనిపోయారు. ఇలా 14 ఏళ్ల కాలంలో ఒకే ఇంట్లో ఏకంగా 6 వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. ప్రతి చావులోనూ ఒకే పద్ధతి. రాత్రి భోజనం చేయడం, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లడం, అరగంటలో గుండెపోటుతో లేదా రక్తం కక్కుని గిలగిలా కొట్టుకుంటూ చనిపోవడం. హంతకుడు ఎవరో కానీ పక్కా ప్లాన్తో ఎవరికైతే అప్పటికే గుండె జబ్బులు, బీపీ, షుగర్లు లాంటి రోగాలున్నాయో వాళ్ళనే టార్గెట్ చేశాడు. వాళ్ళ మెడికల్ హిస్టరీ తెలిసిన డాక్టర్లు కూడా ఇది వయసు పైబడటం వల్ల వచ్చిన న్యాచురల్ కార్డియాక్ అరెస్ట్ అని మోసపోయారు. ఒకరు చనిపోతే హార్ట్అటాక్ అనుకోవచ్చు, ఇద్దరు చనిపోతే ఏదో ఒక ఆరోగ్య సమస్య అనుకోవచ్చు. కానీ ఒకే ఇంట్లో 14 ఏళ్లలో 6 ఒకే విధంగా చనిపోవడం ఏంటి? అది కూడా భోజనం చేసిన అరగంటకే. డాక్టర్లకు కూడా అర్థం కానంత సైలెంట్ గా చంపుతున్న ఆయుధం ఏంటి? దయ్యాలు మనుషుల్ని చంపవు అని మనకు తెలుసు. మరి ఆ కిరాతకమైన హంతకుడు ఎవరు? ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి ఇప్పుడు ఈ కథలోకి మన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. సుఖ సంతోషాలతో ఎప్పుడూ పచ్చగా కలకల్లాడే ఆ ఇల్లు ఒక శ్మశానంలా మారిపోయింది. ఊరి జనాలు ఆ ఇంటి వైపు చూడటానికే భయపడిపోయేవారు. ఆ ఇంటికి పట్టిన శాపం వల్లే అందరూ పిట్టల్లా రాలిపోతున్నారు అని ఊర్లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ 14 ఏళ్లలో ప్రతి చావు జరిగినప్పుడల్లా కళ్యాణి గుండెలు బాదుకుంటూ ఏడ్చేది. ఎవరూ లేని ఆ ఇంట్లో అనాథగా మిగిలిన తన మరిది పిల్లలకు, తన పిల్లలకు, తన భర్తకు ఒకే ఒక్క దిక్కుగా నిలబడింది కళ్యాణి. ఆ ఊరంతా కళ్యాణిని చూసి కన్నీళ్లు పెట్టుకునేది. పాపం ఎంత మంచి ఇల్లాలు, అందరి చావులు కల్లారా చూస్తూ కూడా ఆ శాపం పట్టిన ఇంట్లో ఎలా బతుకుతుందో ఏమో, దేవుడు ఆమెకెంత కష్టమిచ్చాడో అని ఆమె మీద సానుభూతి చూపించేవారు. ఆమె ధైర్యానికి మెచ్చుకునేవాళ్ళు. 6 చావులు, 14 ఏళ్ల సమయం, అన్ని సహజ మరణాలుగానే రికార్డయ్యాయి. చట్టం దృష్టిలో ఎక్కడా ఎలాంటి నేరం జరగలేదు. కానీ అదే ఊరికి చెందిన ప్రతాప్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కు ఈ చావుల మీద ఎక్కడో ఒక మూల చిన్న అనుమానం కలిగింది. ప్రతాప్ తన సర్వీస్ లో ఎన్నో కష్టమైన మర్డర్ మిస్టరీలను సాల్వ్ చేసిన లాజికల్ బ్రెయిన్ ఉన్న సిన్సియర్ ఆఫీసర్. అతని మెదడు ఎప్పుడూ లాజిక్ నే నమ్ముతుంది. దయ్యాలు, శాపాలు మనుషుల్ని చంపవు, అదంతా ట్రాష్. ఒకే ఇంట్లో 14 ఏళ్లలో 6 చనిపోవడం, అది కూడా అందరూ రాత్రి భోజనం చేసిన అరగంటకే చనిపోవడం, ఖచ్చితంగా ఇది పక్కాగా ప్లాన్ చేసిన చావులు. ఎవరో ఒకరు ఆ కుటుంబం మొత్తాన్ని నెమ్మదిగా తుడిచేస్తున్నారు అని ప్రతాప్కు బలంగా అనిపించింది. కానీ ఆధారాలు ఎక్కడున్నాయి? చనిపోయిన అందర్నీ సమాధి చేసేశారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతాప్ తన అనుమానాలను పక్కా ఆధారాలతో కోర్టు ముందు పెట్టి మెజిస్ట్రేట్ నుండి అఫీషియల్ ఎక్స్హ్యూమేషన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఫోరెన్సిక్ డాక్టర్ల సమక్షంలో వీడియో తీస్తూనే చివరగా చనిపోయిన కోడలు స్వాతి శవాన్ని బయటకు తీయించాడు. కుళ్ళిపోయి ఉన్న ఆ శవం తాలూకా ఎముకలు, కణజాలం చాలా జాగ్రత్తగా సేకరించి స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వారం రోజుల తర్వాత ప్రతాప్ చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చదివిన ప్రతాప్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అతనికి చెమటలు పట్టేశాయి. అతని సర్వీస్ లో ఎప్పుడూ ఇలాంటి షాక్ అతనికి తగల్లేదు. స్వాతి శరీరంలోని బోన్ మ్యారోలో అత్యంత ప్రమాదకరమైన థాలియం అనే హెవీ మెటల్ పాయిజన్ ఆనవాళ్లు దొరికాయి. ఇది గుండెను ఆపేస్తుంది. పైగా ఎన్నేళ్లైనా కూడా ఎముకల్లో అలాగే ఉండిపోతుంది. అంటే చనిపోయిన 6 ఏదో పాపం వల్ల శాపం వల్ల చావలేదు. వాళ్ళందరికీ థాలియం పాయిజన్ పెట్టి పక్కాగా ప్లాన్ చేసి చంపారు. ఒక మాస్టర్ మైండ్ 14 ఏళ్లుగా ఆ ఇంట్లో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు అని తెలిసి ప్రతాప్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. 6 చంపిన ఆ సీరియల్ కిల్లర్ మరెవరో కాదు, ఆ ఇంట్లోనే ఉన్నాడు. 14 ఏళ్లుగా ఇంట్లో వంట చేస్తుంది ఎవరు? అందరికీ భోజనాలు వడ్డిస్తుంది ఎవరు? మరణాల తర్వాత ఆ ఇంటికి, ఆ ఆస్తికి వారసులు అయ్యేదెవరు అని ప్రతాప్ లాజికల్ గా ఆలోచించాడు. అప్పుడు ఆ పజిల్ ముక్కలన్నీ ఒకే చోట చేరుతున్నాయి. అన్ని దారులు ఒకే ఒక్కరి వైపు చూపిస్తున్నాయి. అయితే అది మరెవరో కాదు, ఊరంతా దేవత అని పిలిచే ఆ ఇంటి పెద్ద కోడలు కళ్యాణి.
వెంటనే ప్రతాప్ తన పోలీసుల టీంతో కలిసి జీపులో రామచంద్ర ఇంటికి వెళ్ళాడు. కళ్యాణి పెరట్లో ప్రశాంతంగా బట్టలారేస్తుంది. పోలీసులు నేరుగా వెళ్లి ఆమె చేతులకు బేడీలు వేశారు. అప్పుడు ఏంటి సార్ ఇది, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తనేం తప్పు చేసింది సార్ అని కళ్యాణి భర్త శివ అడ్డుకోబోయాడు. ప్రతాప్ వాడిని పక్కకు నెట్టి, నీ భార్య ఒక సైకో కిల్లర్రా, 14 ఏళ్లుగా 6గురి భోజనంలో సైనైడ్ కలిపి చంపింది ఈమెనే, నీ ఇంట్లో ఉన్నది దేవత కాదురా, ఒక రాక్షసి అని అరుస్తూ కళ్యాణిని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు. ఈ వార్త తెలుసుకొని ఊరంతా పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడింది. జనాలకు లోపల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కళ్యాణి లాంటి దేవత హత్యలు చేయడమా, ఇది ఇంపాసిబుల్, పోలీసులు ఏదో పొరపాటు పడుతున్నారు అని జనాలు పోలీసుల మీద అరుస్తూ గొడవ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్ లో వాతావరణం చాలా సీరియస్ గా ఉంది. ప్రతాప్ కళ్యాణికి ఎదురుగా కూర్చొని, చూడు కళ్యాణి, నీ నాటకాలిక సాగవు, ఆస్తి మొత్తం నీ పేరు మీదకే రావాలని నీ అత్తామామలను, నీ మరిది కుటుంబాన్ని, అలాగే 2 బంధువులను 14 ఏళ్ల పాటు ఎంతో ఓపికగా వాళ్ళ రాత్రి భోజనంలో సైనైడ్ కలిపి చంపింది నువ్వే కదా. ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరినీ లేపేశావు. నా దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది, మర్యాదగా నిజం ఒప్పుకో అని గట్టిగా అరిచాడు ప్రతాప్. అప్పటిదాకా తలదించుకొని ఏడుస్తున్న కళ్యాణి అకస్మాత్తుగా ఏడవడం ఆపేసింది. నెమ్మదిగా తలెత్తి ప్రతాప్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న అమాయకత్వం, ఆ భయం, ఆ కన్నీళ్లు అన్నీ గాల్లో కలిసిపోయాయి. ఒక భయంకరమైన ప్రశాంతమైన చిరునవ్వు ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఆ నవ్వు చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. చూసారా, పోలీసులకు ఆధారాలు దొరికాయి, ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక సాధారణ ఇల్లాలైతే ఏడవాలి లేదంటే భయపడాలి, కానీ కళ్యాణి నవ్వుతుందంటే ఆమె దగ్గర పోలీసులనే బోల్తా కొట్టించే లాజిక్ ఉందనే కదా అర్థం. 14 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా మర్డర్ చేసిన బ్రెయిన్ కదా అది. ఆమె ఇప్పుడు వేయబోతున్న ఒక లాజికల్ బాంబుకి ప్రతాప్ తో పాటు వింటున్న మన మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. కళ్యాణి ఎంతో ప్రశాంతంగా ఒక సైంటిస్ట్ లాగా మాట్లాడుతూ ప్రతాప్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, సార్, మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ కదా, మీకు తెలిసిన ఏ డాక్టర్నైనా వెళ్ళి అడగండి సార్, పాయిజన్ కలిపిన భోజనం తింటే మనిషి నిమిషాల్లోనే రక్తం కక్కుని చచ్చిపోతాడు, అవునా అని అడగ్గా ప్రతాప్ కన్ఫ్యూజ్ అవుతూ, అవును అయితే ఏంటి అన్నాడు. దానికి కళ్యాణి విసిరిన లాజిక్ కు ప్రతాప్ తో సహా స్టేషన్ లో ఉన్న పోలీసులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే కళ్యాణి మాట్లాడుతూ, మరి ఒక్క లాజిక్ ఆలోచించండి సార్, మా ఇంట్లో మేమంతా కలిసి ఒకే డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తాం. వాళ్ళు చనిపోయిన ప్రతి రాత్రి వాళ్ళు తిన్న అన్నమే, వాళ్ళు తిన్న కూరే నేను తిన్నాను, నాతో పాటు నా భర్త, నా పిల్లలు కూడా అదే అన్నం అదే కూర తిన్నారు. ఒకే గిన్నెలో వండిన భోజనం తిన్నప్పుడు వాళ్ళు 6గురు మాత్రమే ఎందుకు చనిపోయారు సార్, వాళ్ళతో పాటు మేం కూడా చచ్చిపోవాలి కదా అని వెటకారంగా అడిగింది. దానికి ప్రతాప్, నీ తెలివితేటలు నా దగ్గర చూపించ మాకు, నువ్వే అందరినీ చంపావు అని గట్టిగా అరవగా కళ్యాణి నవ్వుతూ, సార్, మా ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టేది నేనే, ఒకవేళ నేనే చంపాలనుకుంటే భోజనంలో విషం కలపచ్చు కదా, కానీ మేమంతా ఒకే భోజనం తిన్నాం, అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళాకే చనిపోయారు, దీనికి నాకు లింక్ ఏంటి అని లాజిక్ తో కన్ఫ్యూజ్ చేసింది. అది విని ప్రతాప్ కి ఊపిరి ఆడలేదు. వాడి పోలీస్ బుర్ర బద్దలైపోతుంది. నిజమే కదా, పాయిజన్ భోజనంలో కలిపితే ఆ భోజనం తిన్న కుటుంబం మొత్తం చచ్చిపోవాలి, కానీ కేవలం వాళ్ళు మాత్రమే ఎందుకు చనిపోయారు, కళ్యాణి ఆమె పిల్లలు ఎందుకు బతికారు, పోనీ ఎవరి ప్లేట్లో వాళ్ళకు విషం పెట్టిందే అనుకుందాం, అందరూ కళ్ళప్పగించి చూస్తుండగా డైనింగ్ టేబుల్ మీద ఒక్కొక్కరి ప్లేట్లో విషం ఎలా కలుపుతుంది, ఎవరికైనా అనుమానం రాదా, పాయిజన్ భోజనంలో కలపకపోతే వాళ్ళ కడుపులోకి ఎలా వెళ్ళింది అని ప్రతాప్ ఆలోచిస్తూ ఉండగా, అసలు నేను చంపాను అనడానికి మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా సార్, కళ్ళతో చూసారా లేదా ఊరికే గుడ్డిగా అరెస్ట్ చేశారా అని కళ్యాణి నవ్వుతూ అడుగుతుంటే ప్రతాప్ కు పోలీసులకు మెంటలెక్కిపోయింది. కళ్యాణినే అసలు హంతకురాలు అని వాళ్ళ మనసుకి 100% తెలుస్తుంది. కానీ ఆమె అడిగిన లాజిక్ కు చట్టం దగ్గర, సైన్స్ దగ్గర సమాధానం లేదు. అసలు కళ్యాణి భోజనంలో విషం కలపకుండా వాళ్ళ కడుపులోకి థాలియం ఎలా పంపింది, 14 ఏళ్ల పాటు ఎవరికీ దొరకకుండా, ఏ డాక్టర్ కి అనుమానం రాకుండా ఆమె వాడిన అదృశ్య ఆయుధం ఏంటి అనేది తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.
కళ్యాణి చెప్పిందంతా విన్నాక పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్ లో ఎంత నిశ్శబ్దంగా ఉందంటే గడియారం ముళ్ళు శబ్దం కూడా బాంబు పేలినట్టుగా వినిపిస్తుంది. కళ్యాణి విసిరిన లాజిక్ కి అక్కడ ఉన్న అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకే గిన్నెలో వండిన భోజనం తిన్నప్పుడు వాళ్ళు 6 మాత్రమే ఎందుకు చనిపోయారు సార్? నాతో పాటు నా భర్త, నా పిల్లలు కూడా అదే కూర తిన్నారు కదా, అదే భోజనం చేశారు కదా. నేను భోజనంలో విషం కలిపాను అని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు సార్? చట్టం ముందు సాక్ష్యాలు కావాలి కదా అని కళ్యాణి నోటి నుండి వచ్చిన ఆ సూటి ప్రశ్నకు ప్రతాప్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అతను తన సర్వీస్లో ఎందరో కరుడుగట్టిన క్రిమినల్స్ ను చూశాడు. కానీ ఇంత పక్కా లాజిక్ తో ఇంత ప్రశాంతంగా పోలీసుల ముఖం మీదే సవాల్ విసిరిన ఒక సామాన్య ఇల్లాలిని అతను ఎప్పుడూ చూడలేదు. కళ్యాణి లాజిక్కులకి ప్రతాప్ దగ్గర సమాధానం లేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో థాలియం పాయిజన్ కలిసింది అని తేలింది. కానీ అది వాళ్ళ కడుపులోకి ఎలా వెళ్ళిందో నిరూపించడానికి ఆధారాలు మాత్రం లేవు. చట్టం ముందు కేవలం అనుమానంతో ఒకరిని జైల్లో పెట్టలేరు. ప్రూఫ్స్ లేకపోతే జడ్జి కూడా వదిలేస్తాడు. చేసేదేమీ లేక ప్రతాప్ తలదించుకొని కళ్యాణిని వదిలేశాడు. పోలీస్ స్టేషన్ నుండి కళ్యాణి బయటకు వస్తుంటే ఊరి జనాలు ఆమెకు చప్పట్లు కొడుతూ ఒక దేవతలాగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రతాప్ను ఒక పిచ్చివాడిలాగా, ఒక పతివ్రతను అన్యాయంగా అవమానించిన రాక్షసుల్లాగా ఆ ఊరి జనాలు చూశారు. కానీ ప్రతాప్ పట్టు వదల్లేదు. ఆమె ఒక సైకో. ఆమె కళ్ళల్లో నవ్వులో 14 ఏళ్ల కిరాతకం దాగుంది. నా 6th సెన్స్ ఎప్పుడు నాకు తప్పు చెప్పదు. ఆమె భోజనంలో విషం కలపలేదు, అన్నం తినే ప్లేట్లలో విషం పెట్టలేదు, ఆఖరికి తాగే నీళ్లలో కూడా విషం కలపలేదు. మరి ఆ పాయిజన్ చనిపోయిన వాళ్ళ శరీరంలోకి ఎలా వెళ్ళింది? ఈ ఒక్క ప్రశ్నే ప్రతాప్ ను రాత్రింబవళ్లు నిద్రపోనివ్వలేదు. అన్నం తినడం కూడా మానేసి రేయింబవళ్లు ప్రతాప్ మెడికల్ సైన్స్, టాక్సికాలజీ పుస్తకాలని చదవడం మొదలుపెట్టాడు. ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాడు. అప్పుడే పాయిజన్ గురించి ఒక భయంకరమైన వాస్తవం అతనికి అర్థమైంది. ఆ పాయిజన్ పొడిని డైరెక్ట్ గా నాలుక మీద పెడితే దాని ఘాటుకి చేదుకి మనిషి వెంటనే ఉమ్మేస్తాడు. అది కడుపులోకి వెళ్ళదు. ఒకవేళ పొరపాటున మింగినా కూడా 2 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ రామచంద్రయ్య కుటుంబంలో చనిపోయిన 6 భోజనం చేసిన కరెక్ట్ గా అరగంట తర్వాతే చనిపోయారు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకునే సమయంలోనే కుప్పకూలిపోయారు. ఆ అరగంట గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే విషం భోజనంలో కలపలేదు. భోజనం చేశాక నిద్రపోయే ముందు వాళ్ళకు ఆ విషం ఇచ్చారు. పైగా ఆ విషం నాలుకకు తగలకుండా కడుపులోకి వెళ్లేలాగా ఒక కంటికి కనిపించని ఆయుధాన్ని కళ్యాణి వాడింది. అది ఏమై ఉంటుంది అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతాప్. ఒక మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇన్స్పెక్టర్స్ కి ఎంత ఓపిక, లాజిక్ ఉండాలో ప్రతాప్ ని చూస్తే అర్థమవుతుంది. నాలుకకు తగలకుండా కడుపులోకి ఎలా వెళ్ళింది అన్న ఒక్క పాయింట్ ఈ మొత్తం కేసును సాల్వ్ చేయడానికి బేస్ అవ్వబోతుంది. ఆ అరగంట గ్యాప్ వెనక ఉన్న లాజిక్ దొరికితే హంతకురాలి ఆట కట్టేయచ్చు. అయితే ప్రతాప్ ఆ ఆధారాల్ని ఎలా పట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ప్రతాప్ మెదడులో 100 బల్బులు ఒకేసారి వెలిగాయి. భోజనం తర్వాత ఒక ఇంట్లో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళు రొటీన్ గా చేసే పనేంటి? మందులు వేసుకోవడం అనే విషయం గుర్తొచ్చి ప్రతాప్ గట్టిగా అరుస్తూ టేబుల్ మీద గుద్దాడు. అతనికి దీని వెనక ఉన్న మిస్టరీ అంతా అర్థమైపోయింది. మరుసటి రోజు ఉదయం ప్రతాప్ సివిల్ డ్రెస్ లో ఎవరికీ తెలియకుండా కళ్యాణి ఇంటి పెరట్లోకి గోడ దూకి వెళ్ళాడు. కళ్యాణి గుడికి వెళ్ళింది. పిల్లలేమో స్కూల్కి వెళ్లారు. ఆమె భర్త శివయ్యేమో ఆఫీస్కి వెళ్ళాడు. ఇల్లంతా ఖాళీగా ఉంది. ప్రతాప్ నేరుగా కళ్యాణి పడుకునే బెడ్రూమ్ లోకి దూరి ఇల్లంతా అణువణువు జల్లెడ పట్టాడు. బట్టల కబోర్డ్స్, వంటగదిలో డబ్బాలు, బాత్రూమ్స్, ఇలా ఇల్లంతా వెతికినా అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు ప్రతాప్ కు శివ ఎప్పుడూ లాక్ చేసి ఉంచే పాత వింటేజ్ కారు గ్యారేజ్ మీద అనుమానం వచ్చింది. ఆ కారు డిక్కీలోని టూల్ బాక్స్ లోని ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ లో కొన్ని క్యాప్సూల్స్ మరియు ఒక చిన్న గాజు సీసాలో ఒక పౌడర్ దొరికింది. వాటిని చూసిన ప్రతాప్ కు ఊపిరాగిపోయినంత పనయ్యింది. అతని నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఒక 20-30 ట్రాన్స్పరెంట్ ఖాళీ మందు బిళ్ళల కవర్లు, అంటే మందుల షాపుల్లో దొరికే క్యాప్సూల్ టాబ్లెట్స్. కానీ అవి ఖాళీ క్యాప్సూల్స్. వాటి పక్కనే ఒక చిన్న గాజు సీసాలో తెల్లటి ఉప్పు లాంటి పౌడర్ ఉంది. అది మరేదో కాదు, స్వచ్ఛమైన అనే ఒక డెడ్లీ పాయిజన్. 6 చావు వెనక అసలు కిరాతకం, ఈ 14 ఏళ్ల నిశ్శబ్ద మారణకాండ వెనక కళ్యాణి వాడిన ఆ కళ్ళు చెదిరే మెడికల్ ట్రిక్ ఇప్పుడు ప్రతాప్ కళ్ళ ముందు బట్టబయలైంది. ఎంత దారుణం ఇది!
ప్రతిరోజు అందరూ ఆనందంగా ఒకే చోట భోజనం చేసేవాళ్ళు. భోజనం పూర్తయ్యాక అత్తా మామలు, మరిది, అతని భార్య ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అప్పుడు కళ్యాణి ఎంతో ప్రేమగా ఆదర్శ కోడలు ముసుగు వేసుకొని ఒక గ్లాసులో మంచినీళ్లు పట్టుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళేది. వాళ్ళు రోజువారీ వాడే బీపీ షుగర్ టాబ్లెట్లు వాళ్ళ చేతిలో పెట్టేది. కానీ ఆ మందు బిల్లలతో పాటే తను ముందే ఆ ఖాళీ క్యాప్సూల్స్ లో నింపి పెట్టుకున్న థాలియం పాయిజన్ క్యాప్సూల్ ను కూడా కలిపిచ్చేది. ఆ ముసలి వాళ్ళకి కళ్ళు సరిగ్గా కనిపించవు. పైగా తమ కోడలు ఏ మందిస్తే అదే అమృతం అనుకొని గుడ్డిగా ఆ మందు బిళ్ళలను నీళ్లతో వేసుకొని మింగేసేవారు. ఆమె మీద వాళ్ళకి ఉన్న అపారమైన నమ్మకం అది. ఆ థాలియం పాయిజన్ క్యాప్సూల్ లోపల ఉండటం వల్ల అది నాలుక్కు తగిలేది కాదు, ఎవరికి ఎలాంటి రుచి తెలిసేది కాదు. కానీ ఆ క్యాప్సూల్స్ పొట్టలోకి వెళ్ళాక కడుపులోని గ్యాస్ట్రిక్ యాసిడ్స్ వల్ల ఆ క్యాప్సూల్ పైన ఉండే జిలటిన్ కవర్ కరిగిపోయి అందులో ఉన్న ఆ పాయిజన్ రక్తంలో కలవడానికి కరెక్ట్ గా 15 నుండి 20 నిమిషాల సమయం పట్టేది. ఆ టైంకి వాళ్ళు బెడ్ మీద నిద్రలోకి జారుకునేవారు. ఒక్కసారి ఆ క్యాప్సూల్ పైన ఉండే జిలటిన్ కవర్ కరిగిపోగానే విషం గుండెకు చేరి అకస్మాత్తుగా హార్ట్అటాక్ వచ్చినట్లు ప్రాణం పోయేది. ఇదే పద్ధతిలో రవి చనిపోయిన తర్వాత స్వాతి ఆస్తిలో తనకి సగం వాటా కావాలి అని అడిగింది. అంతేకాదు, ఒకరోజు రాత్రి కళ్యాణి క్యాప్సూల్స్ లో ఏదో పౌడర్ కలుపుతూ ఉండటం స్వాతి కంటపడింది. ఆమె పోలీసులకు ఎక్కడ చెప్తుందో అన్న ప్రాణభయంతో కళ్యాణి ఆ రాత్రే స్వాతిని కూడా అత్యంత దారుణంగా అవే క్యాప్సూల్స్ నోట్లో కుక్కి కిరాతకంగా చంపేసింది. ఆ ఇంటికి శివ మేనమామ, అతని భార్య వచ్చారు. శివ మేనమామ ఒక రిటైర్డ్ లాయర్. వరుస మరణాల మీద ఆయనకు అనుమానం వచ్చి ఆస్తి పేపర్లను చెక్ చేయడానికి తన భార్యతో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ విషయం కళ్యాణికి తెలిసిపోయి తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ రాత్రే ఆయనకు ఆయన భార్యకు కూడా అదే మందు బిలలిచ్చి శాశ్వతంగా నోరు మూయించింది. ఎంతటి భయంకరమైన సైంటిఫిక్ మర్డర్ ఇది! కళ్యాణి ఏ కత్తి పట్టలేదు, రక్తం చిందించలేదు. కేవలం ఒక ఆడది ఆస్తి కోసం 14 ఏళ్ల పాటు ఎంత ఓపికగా రోజుకొకరి చప్పున ఆ కుటుంబాన్ని నాశనం చేసిందో తలుచుకుంటే ప్రతాప్ కు వెన్నులో వణుకు పుట్టింది. ఒక సైలెంట్ సైకో ఆ ఇంట్లో మహాలక్ష్మిలా ఎలా చలామణి అయిందో తలుచుకొని అతని బుర్ర హీటెక్కిపోయింది. ఆ ఆధారాలు తీసుకొని ప్రతాప్ నేరుగా గుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్న కళ్యాణి ముందు వెళ్లి నిలబడి తన చేతిలో ఉన్న ఖాళీ క్యాప్సూల్స్ డబ్బాను, పాయిజన్ ఉన్న సీసాను ఆమె కళ్ళకు చూపించాడు. అది చూడగానే కళ్యాణి చేతిలో ఉన్న పూల బుట్ట కింద పడిపోయింది. ఆమె కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న ఆ ప్రశాంతత గాలికి కొట్టుకుపోయింది. తన 14 ఏళ్ల మాస్టర్ ప్లాన్ బద్దలైపోయిందని, తాను దొరికిపోయానని ఆమెకు అర్థమైపోయింది. అప్పుడు ప్రతాప్ అరుస్తూ, ఏంటే రాక్షసి, భోజనంలో విషం కలపలేదని చాలా లాజికల్ గా మాట్లాడావు కదా. భోజనం తర్వాత కడుపులోకి వెళ్లే మందు బిళ్ళల కవర్లను నీ చావు కోసం వాడుకుంటావని ఈ సమాజంలో ఏ చట్టము ఊహించలేదు. నీ స్వార్థం కోసం, ఈ ఆస్తుల కోసం నిన్ను నమ్మిన కన్న తల్లిదండ్రులు లాంటి అత్తామామలను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? పదవే పోలీస్ స్టేషన్ కి అని ఆమెను లాక్కొని జీప్లోకి ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. ఇంట్రాగేషన్ రూమ్ లో కళ్యాణి విచారణ కొనసాగుతూ ఉండగా ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఆ మందులు గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల ఎలా కరుగుతాయో నాకు తెలియదు సార్ అనింది. పల్లెటూరి మహిళ నుండి గ్యాస్ట్రిక్ యాసిడ్ అనే సైంటిఫిక్ పదం రావడం ప్రతాప్ బ్రెయిన్ లో అలారం మోగించింది. ఆమె వెనక ఎవరో చదువుకున్న ఒక సైకో ఉన్నాడని అతను అప్పుడే ఫిక్స్ అయ్యాడు. కాసేపటికి దొరికిపోయాను అని ఫిక్స్ అయిన కళ్యాణి ఇక నటించడం ఆపేసి వికృతంగా పగలబడి నవ్వడం మొదలుపెట్టి, అవును సార్, ఆ 6గురిని చంపింది నేనే. స్వార్థం అంటున్నారు కదా, ఏ ఆడదైనా తన కడుపున పుట్టిన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగిస్తుంది సార్. మా మామగారికి 10 కోట్ల ఆస్తుంది. ఆయన ఆస్తిని వాళ్ళిద్దరు భార్యాభర్తలకి ఒక వాటా, నాకు నా మొగుడికి ఒక వాటా, నా మరిదికి వాడి భార్యకి ఒక వాటా చొప్పున 3 వాటాలు పంచాలి అనుకున్నాడు. వాళ్ళు నా కళ్ళ ముందే ఆస్తులు తీసుకొని వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? ఆ ఆస్తి మొత్తం నా భర్తకి, నా కుటుంబానికే దక్కాలి. నా పిల్లలే ఆ ఇంట్లో రాజుల్లా బతకాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఒకేసారి అందరినీ చంపితే దొరికిపోతానని 14 ఏళ్ల పాటు నా కడుపులో పగను, స్వార్థాన్ని దాచుకొని వాళ్లకు సేవలు చేస్తూనే, ఆ నమ్మకంతోనే ఆ పాయిజన్ టాబ్లెట్లు వాళ్ళ గొంతులో వేశాను సార్. ఇన్ని హత్యలు చేసినందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ పని చేశాను. నా పిల్లలు, నా కుటుంబమే నాకు ముఖ్యం అని గర్వంగా తలెత్తి చెప్పింది కళ్యాణి. ఆ ఊరి జనానికి కళ్యాణి అసలు రూపం తెలిసి ఊరంతా షాక్ అయిపోయింది. అప్పటిదాకా దేవత అనుకున్న కళ్యాణిని వాళ్లే చెప్పులు తీసుకొని కొట్టడానికి ఎగబడ్డారు. వరుసగా 6గురి హత్య చేయడం కళ్యాణి చేసిన తప్పు. కానీ ఆ ప్లాన్ కి ఆయుధాన్ని అందించిన అదృశ్య శక్తి ఎవరు?
ఒక సాధారణ పల్లెటూరి మహిళకు సైనైడ్ ఎక్కడిది? ఈ ఒక్క అనుమానంతో ప్రతాప్ మొత్తం కేసును తలకిందులు చేశాడు. నమ్మిన వాళ్లే మనకు ఉరితాడు వేస్తారని ఈ ఫైనల్ ట్విస్ట్ మనకు ప్రూవ్ చేస్తుంది. ఊపిరి బిగబట్టించే అసలు ట్విస్ట్ ఇప్పుడే తెలియబోతుంది. వాస్తవానికి మర్డర్ ప్లాన్ కళ్యాణిది కాదు. ఈ సైంటిఫిక్ మర్డర్ డ్రామా వెనక ఇంకో మాస్టర్ బ్రెయిన్ ఉంది అని క్లారిటీకి వచ్చిన ప్రతాప్ వెంటనే కళ్యాణి భర్త శివ వైపు చూశాడు. శివ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నా భార్య ఇంతటి రాక్షసని నాకు తెలియదు సార్, నన్ను కాపాడండి, నాకేం పాపం తెలియదు సార్ అని భోరున ఏడుస్తూ ప్రాధేయపడుతున్నాడు. వాడిని ఎందుకో అనుమానంగా చూసిన ప్రతాప్ వాడిని కూడా కస్టడీలోకి తీసుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం స్టేషన్కి వచ్చిన ప్రతాప్ నేరుగా శివ కాలర్ పట్టుకొని, రే శివ, నువ్వు కేరళలోని కెమికల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నావు కదరా, ఆ ఫ్యాక్టరీ నుండే నువ్వు ఈ పాయిజన్ తీసుకొచ్చావు, నీకు ఆ నాలెడ్జ్ ఉంది, మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు నీ భార్యతో ఈ హత్యలు చేయించావు అని గట్టిగా అరిచాడు ప్రతాప్. ఆ మాట వినగానే శివ ముఖంలో నెత్తురు చుక్కలేదు. వాడి కళ్ళల్లో అసలైన రాక్షసుడు బయటపడ్డాడు. వాడి గుట్టు ఇప్పుడు రట్టయిపోయింది. ఇక్కడే మన మైండ్ బ్లాక్ అయ్యే ఒక అద్భుతమైన ఫైనల్ ట్విస్ట్ రాబోతుంది. అసలు హంతకురాలు కళ్యాణి కాదు. ఆ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలని, ఆస్తి మొత్తం తనకే దక్కాలని 14 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసింది మరెవరో కాదు, కళ్యాణి భర్త, ఆ ఇంటి పెద్ద కొడుకైన శివ. కానీ వాడు తన చేత్తో చంపితే ఏనాటికైనా దొరికిపోతానని చెప్పి తన భార్య కళ్యాణిని ఒక పావులా వాడుకున్నాడు. మన పిల్లలు భవిష్యత్తులో మనకొచ్చే వాటా చాలీ చాలక మన పిల్లలు భవిష్యత్తులో రోడ్డున పడతారు కళ్యాణి, వాళ్ళ భవిష్యత్తు కోసం మా వాళ్ళకి మందు బిల్లలివ్వు, వాళ్ళు సైలెంట్ గా చచ్చిపోతారు, ఇది మన పిల్లల కోసం మనం చేసే త్యాగం అని కళ్యాణికి బ్రెయిన్ వాష్ చేసి ఈ కిరాతకానికి ఉసిగొల్పింది శివనే. తన పిల్లల మీద ఉన్న గుడ్డి ప్రేమతో భర్త మాట నమ్మి కళ్యాణి వరుస హత్యలు చేసింది. కానీ అసలు నరకం ఏంటో తెలుసా? ప్రతాప్ వెంటనే కళ్యాణి దగ్గరకు వచ్చి ఒక షాకింగ్ నిజం చెప్పాడు. నీ మొగుడు నిన్ను కూడా వదలలేదు కళ్యాణి. నిన్న రాత్రి శివ పనిచేసే ఫ్యాక్టరీలో వాడి లాకర్ లో నాకు ఒక డాక్యుమెంట్ దొరికింది. అది నీ పేరు మీద తీసుకున్న 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. నీ మొగుడు నిన్ను కూడా చంపి నీ బిడ్డలను ఇక్కడే వదిలేసి ఆ డబ్బు తీసుకొని ఫారిన్ పారిపోవడానికి 2 రోజుల క్రితమే ఒక సింగిల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. నిన్ను బలిపశువును చేసి వాడు ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు. అంతేకాదు, అక్కడ ఇంకో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలన్నదే వాడి అసలు ప్లాన్. నిన్ను ఒక హంతకురాలిగా మార్చి నిన్ను వాడుకొని ఆ తర్వాత నిన్నే చంపేయాలి అనుకున్న కిరాతకుడు నీ భర్త. వాడు ఒక తెలివైన సైకో అని చెప్పాడు ప్రతాప్. ఆ మాట వినగానే కళ్యాణికి ప్రాణం గాల్లో కలిసిపోయినంత పనయ్యింది. 14 ఏళ్లు ఏ ముఖం చూసైతే, ఎవరు చెప్పారనైతే తాను ఒక సైకోలా మారిపోయిందో, ఎవరి కోసమైతే చేతులకు నెత్తురు అంటించుకుందో ఆ భర్తే తనకు ఉరితాడు వేశాడని తెలిసి ఆమె పిచ్చిదానిలా శివ మీద పడి వాడి ముఖం మీద రక్తం వచ్చేలా రక్కుతూ, రే ద్రోహి, రాక్షసుడా, నా జీవితాన్ని నాశనం చేశావు కదరా అని ఏడుస్తూ వాడిని కొట్టింది. చివరికి పోలీసులు భార్యాభర్తలిద్దరికీ బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఎలాంటి రక్తపాతం లేకుండా కేవలం ఖాళీ మందు బిల్లల కవర్లు మరియు పాయిజన్ తో ఒక ఉమ్మడి కుటుంబాన్ని 14 ఏళ్ల పాటు పక్కా ప్లాన్డ్ గా నాశనం చేసిన ఈ రియలిస్టిక్ క్రైమ్ స్టోరీ మనిషిలోని అత్యాశ ఎంతటి కిరాతకానికైనా దారి తీస్తుందని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.